రవిచంద్రారెడ్డి గారు, టీడీపీ మేనిఫెస్టోపై మీరేం చెప్తారు? టీడీపీ మేనిఫెస్టో ఏదైతే ఉందో, టీడీపీ మేనిఫెస్టో అని వాళ్ళు కానీ ప్రకటించుంటే సంతోషం. చెప్పిన అబద్ధాలన్నీ చంద్రబాబు నాయుడు ఒక్కరే చెప్పారని అనుకోవచ్చు. అలా కాకుండా ముఖ్యంగా ఈ రోజున కూటమి మేనిఫెస్టో విడుదల, సంయుక్తంగా మేము మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేస్తున్నామో మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. 3 గంటల దాకా తర్జన పడ్డారు. పురంధేశ్వర్ గారు పత్తా లేరు. పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన సిద్ధార్థనాథ్ సింగ్ గారిని పక్కన పెట్టుకున్నారు. ఎట్టకేలకు 3 దాటాక ఖచ్చితంగా కూడా విలేకరులకి మూడు పోతుంది, మనం మేనిఫెస్టో విడుదల చేయకపోతే పరువు పోతుందని ప్రజాగళం అన్న పేరుతో ఉన్న పుస్తకాలను తీసుకొచ్చి మేనిఫెస్టో అని చెప్పి, ఒక ఆయనేమో సూపర్ 6 అట, ఒక ఆయనేమో షణ్ముఖ వ్యూహం అంట. నాకు అర్థం కాదు, మేనిఫెస్టోలో వ్యూహాలు ఎక్కడుంటాయి మేడం? షణ్ముఖ వ్యూహం కూడా మేనిఫెస్టోలో పార్ట్ అట. ఈ విధంగా వాళ్ళు కలగూర గంపగా వాళ్ళిద్దరూ కలిసి గుదిగుర్చి వాళ్ళిద్దరు ఫోటోలు మాత్రమే. పురంధేశ్వర్ గారి ఫోటో లేదు, మోడీ గారి ఫోటో లేదు, అమిత్ షా గారి ఫోటో లేదు, జేపీ నడ్డా గారి ఫోటో లేదు. బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కూడా ఆ మేనిఫెస్టోలో లేదు. కనీసం సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఆ మేనిఫెస్టోని ఇలా 2 చేతులతో పట్టుకోవడానికి కూడా అంగీకరించలేదంటే దాంట్లో ఉన్న బోగస్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్కి ఆచరణాత్మకంగా సాధ్యం కావని ఖచ్చితంగా వాళ్ళు నమ్మారు. మోడీ గారు ఇచ్చే గ్యారంటీలని అమలు చేయడంలో వాళ్ళ ప్రాధాన్యత కేంద్రం నుంచి చూపిస్తున్నారే తప్ప ఈ ఉత్తుత్త హామీల మేనిఫెస్టోని ఎండోర్స్ చేసేదానికి కానీ కనీసం చేతితో తాకేదానికి కూడా అసహించుకున్న వైనం ఏదైతే ఉందో చెప్పకనే చెప్తుంది. ఇది ఒక 420 మేనిఫెస్టో, బోగస్ మేనిఫెస్టో, ఖచ్చితంగా ప్రజల్ని వంచే మేనిఫెస్టో. పైగా మేనిఫెస్టో అంటే సున్నా నమ్మకం ఉన్న చంద్రబాబు ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు గతంలో 2014లో ఇదే కూటమితో ఆ రోజు నమ్మి మోసపోయిన బీజేపీ కూడా సంతకం పెట్టింది. అందుకనే ఈసారి వాళ్ళు జాగ్రత్త వహించారు. 650 హామీలు గతంలో ఇస్తే 650 కాను ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. 5 మొదటి సంతకాలు పెడితే ఒక్క సంతకానికి కూడా దిక్కులేదు. రైతుల సంపూర్ణ రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ చేయలేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, బెల్ట్ షాపులు తీస్తామన్న తీయలేదు. ఖచ్చితంగా కూడా ఏ సంతకానికి దిక్కులేదు. అంతేకాదు గొప్ప ఘనకీర్తి ఏంటంటే మేనిఫెస్టోని దాచేసి వెబ్సైట్ని తొలగించి వాళ్ళ పార్టీ ఆఫీస్ వెనక మేనిఫెస్టోని భద్రంగా గొయ్యి తీసి పాతేసిన పార్టీ. మేనిఫెస్టో అనేది ప్రజలకి హామీలు ఎలక్షన్కు ముందిస్తాం, అవన్నీ చేస్తామా చేస్తామా అన్నట్టు నాలుక మడత పెట్టడం చంద్రబాబుకి అలవాటు. ఆయన తప్పు చేస్తే ప్రశ్నిస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ పత్తా లేకుండా పోయాడు. కాల్ షీట్లు ఇచ్చినప్పుడు మాత్రం ఆయనకి ఏమి ఇచ్చారో, ఎంత పేమెంట్ ఇచ్చారో అప్పుడు మాత్రం హాజరయ్యారు తప్ప అది కూడా చంద్రబాబుకి అనుకూలంగా. ఖచ్చితంగా కూడా వాళ్ళకి శాంక్టిటీ లేదు. అది ఉత్త 420 మేనిఫెస్టో, మ్యానిపులేటెడ్ ఫెస్టో. రైట్ అండి.